ఆధునిక సాంకేతికత మరియు కొత్త విత్తన రకాల గురించి రైతులకు అవగాహన కల్పించడానికి మే 29 నుండి జూన్ 12 వరకు దేశవ్యాప్తంగా వికసిత కృషి సంకల్ప అభియాన్ అనే పేరుతో రైతు ముంగట శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి. ఖరీఫ్ సీజన్ దృష్టిలో ఉంచుకుని ప్రారంభించిన ఈ సదస్సులలో పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం వరంగల్ శాస్త్రవేత్తలు 3 బృందాలుగా విడిపోయి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని 8 గ్రామాలలో వికసిత కృషి సంకల్ప అభియాన్ నిర్వహించారు. ప్రధాన పంటల ఉత్పాదకత మరియు ఉత్పత్తిని పెంచడానికి వ్యవసాయ విస్తరణ సేవలను మెరుగుపరచడంపై అవగాహన కల్పించారు. వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని సూచించారు. రైతులు ఒకే పంట బదులుగా వివిధ రకాల పంటలను సాగుచేయడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవచ్చన్నారు. వరి, మొక్కజొన్న, పత్తితో పాటుగా వివిధ రకాల నూనె గింజల పంటలు, పప్పు దినుసులను సాగు చేసుకోవాలన్నారు. సస్యరక్షణకు ట్రైకోడెర్మా వంటి జీవ నియంత్రిక కారకాలను వినియోగించడం ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. టీంలో మే 29 నుంచి జూన్ 12 దాకా ప్రతిరోజు ఒక మండలం చొప్పున ఆ మండలంలో ఉన్నటువంటి 6 నుంచి 9 గ్రామాలని తిరిగేటట్లు ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో భాగంగానే మీ దగ్గరికి వచ్చినప్పుడు మేము ఇప్పుడు ఇచ్చేటువంటి పంటల గురించి కానివ్వండి, భూసారం గురించి పాంప్లెట్స్ కానివ్వండి, చేపల పెంపకం కానివ్వండి, పాడి పశువుల పెంపకం కానివ్వండి, అన్నిటిపైన కూడా చర్చ చేయడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఈ వికసిత్ కృషి సంకల్ప మనకు సుమారుగా ఒక 700 జిల్లాల్లో 2000 మంది శాస్త్రవేత్తలు మొత్తం ఈ 15 రోజులు గ్రామాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు కన్నబాబు సార్ ఉన్నారు, సజ్జలు, వాటిపైన ఎక్కువ పరిశోధనలు చేస్తూ ఉంటారు. వారు కేవలం ప్రయోగశాలలోనే పనిచేస్తూ ఉంటారు. కానీ ఒక 15 రోజులు మనలాంటి ఫీల్డ్ లోకి వస్తే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఆ శాస్త్రవేత్తలు ఏ పని చేస్తున్నారు, మనం వాటిని ఎలా ఉపయోగించుకోవాలని చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఇక కృషి విజ్ఞాన కేంద్రానికి వస్తే, కృషి విజ్ఞాన కేంద్రం మనకు మామ్నూర్ జిల్లాలో, ఉమ్మడి మామ్నూర్ వరంగల్ జిల్లాలో 2010లో మొదలు పెట్టడం జరిగింది. మేము 6 శాస్త్రవేత్తలు ఉంటాం అక్కడ, నాతో పాటు 7 అన్నట్టు. దీంట్లో 2 అగ్రికల్చర్ శాస్త్రవేత్తలు, 2 వెటనరీ శాస్త్రవేత్తలు, ఒకరు చేపల పెంపకము, ఒకరేమో ఈ హోమ్ సైన్స్ అంటే మనకి మహిళలు ఏ విధమైనటువంటి వారి యొక్క కష్టాలేంటి, ఈ పంటలు పండించడంలో వాటిని ఎట్లా తగ్గించవచ్చు, అదేవిధంగా బాలికలు, కిశోర బాలికలు వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి తెలుసుకొని వాటిపైన ఆమె పనిచేస్తాం. శాస్త్రవేత్తలు బేసిక్ గా మీకు రాష్ట్రాలకు అవసరమైన కొత్త రకాలు, కొత్త సంకర జాతి చిరుధాన్యాల్లో ఏవి ఆ నేలలకి సూటబుల్లో, ఏవి ఆ నేలలకి అనుకూలంగా ఉంటాయో ఆ వాతావరణ పరిస్థితులకి అత్యధిక దిగుబడినిచ్చే రకాలని కనుక్కొని ప్రతి సంవత్సరం కూడా కొత్త వంగడాలని రిలీజ్ చేస్తూ ఉంటాం. సో ఈ రిలీజ్ చేసిన కొత్త వంగడాలని మూల విత్తనం అంటే న్యూక్లియస్ సీడ్, బ్రీడర్ సీడ్ అంటారు. వీటిని మేము ఉత్పత్తి చేసి దానిని విత్తన సీడ్ జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ వీళ్ళకి సప్లై చేస్తాం. వాటిని కలిపితే మీకు కావాల్సిన మోతాదులో ఇంకా అత్యధికంగా సర్టిఫైడ్ సీడ్ అంటారు దాన్ని. ఆ సీడ్ ని, కమర్షియల్ సీడ్ ని ఉత్పత్తి చేసి రైతుల అవసరాలకు తగ్గట్టు ఈ కొత్త రకాన్ని అందుబాటులోకి తీసుకొని వస్తాం. సో అలాగే ఇప్పుడు ఈ ఏరియాలన్నీ కూడా ఒకప్పుడు జొన్నకి అలవాటు పడ్డారు, చిరుధాన్యాలు పండించిన నేలలు ఇవన్నీ. మనందరం కూడా మన తాతల కాలంలో జొన్న రొట్టెలు తినేవాళ్ళం. ఇప్పుడు కూడా కొంతమంది తింటున్నారో లేదో తెలియదు. కానీ రాను మనకి నీటి సౌకర్యం, నీటి వసతులు పెరిగిపోయినాయి. నీటి వసతులతో పాటు మన వ్యవసాయ విధానం కూడా మారిపోయింది, ఆహారపు అలవాట్లు కూడా మారిపోయింది. ఈ మార్పులో భాగంగా మనం కమర్షియల్ క్రాప్స్ అంటే పత్తి, వరిని పండించడం అలవాటు చేసుకున్నాం. వీటితో పాటు ఆదాయం కూడా పెరిగింది, సంతోషమే. కానీ ఈ వరిని ఎక్కువగా పండడం వల్ల రైస్ తినడం అలవాటు పడ్డాం. సో జనాలలో వాళ్ళు పల్లెటూళ్ళలో కూడా ఎక్కడ చూసినా కూడా మనకి 3 పూటల రైసే తింటున్నారు. దీనివల్ల ఏమైంది, ఒక రకంగా ఆహారం మనకి సెల్ఫ్ సఫిషియెంట్ అయింది, మనకి సమృద్ధిగా దొరుకుతుంది, ఎవరికి ఆహారం లోటు లేదు. కానీ రోగాలు కూడా పెరిగింది. ప్రతి గ్రామాల్లో కూడా డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, చక్కెర వ్యాధి. దీనితో పాటు అనేక వ్యాధులు కూడా ఎక్కువ.
దీనికి కారణం ఓన్లీ వరి తినడం, జొన్నని కంప్లీట్ గా వదిలేయడం. ఒకసారి ఒక పూట జొన్న రొట్టె కూడా తినాలి. జొన్న రొట్టె వల్ల అత్యధికమైన పోషక విలువలు ఉన్నాయి వాటిలో. సో సూక్ష్మ పోషకాలు అంటే జింక్ అని, ఐరన్ అని, ఫైబర్, ప్రోటీన్, ఇవన్నీ కూడా రైస్ లో మనకి తక్కువ. వీటన్నీ కూడా మనకి చిరుధాన్యాల్లో ఎక్కువగా దొరుకుతాయి. సో వీటిని మనం తినడం వల్ల మనకి ఆరోగ్యం కూడా సమృద్ధిగా దొరుకుతుంది. అలాగే నిన్నగాక మనం చూసారు. సో వాటిని పండించడం వల్ల మనకి ఇప్పుడు ఆదాయం కూడా పెరగడానికి వాళ్ళ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధాన్యాలు పండించే రైతులకి మన ఆదాయం కూడా పెరగాలి. అందుకని వాటి రేటు కూడా పెంచారు. కనుక వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాటి ఆహారపు అలవాట్లో భాగం కావాలా, మన వ్యవసాయ విధానంలో కూడా చిరుధాన్యాలు అలా మళ్ళా తిరిగి తీసుకొని రావాలి. ఇంతకుముందు మనం పూర్వం వాటిని పండించేవాళ్ళం. మళ్ళీ కూడా ఒక సీజన్ కానీ లేకపోతే ఒక క్రాప్ వరి తర్వాతనో లేకపోతే పత్తి వేసిన తర్వాతనో లేకపోతే వాటితో పాటు కొంత భాగం మనకున్న నేలలో చిరుధాన్యాలను కూడా సాగు చేయాలి. దీనివల్ల ఇంకా ఉపయోగం ఏంటంటే భూసార పరిరక్షణ కూడా జరుగుతుంది. ఇప్పుడు పత్తికి వరికి ఎక్కువ ఫర్టిలైజర్స్ కావాలి, ఎక్కువ యూరియా లాంటి ఎరువులు వేయాలి. నీరు కూడా అంత అవసరం ఉండదు. వరికి చాలా నీరు తాగుతుంది, మరి చిరుధాన్యాలకి అంత తాగదు. డ్రైలాండ్ లో కూడా పెరుగుతాయి. ఇలాంటి అనేక మేళ్లు ఉన్నాయి కాబట్టి మనం చిరుధాన్యాలను అలవాటు చేసుకొని భూసార పరిరక్షణ చేసుకోవడం కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. వీటిల్లో కూడా కాకపోతే ఇప్పుడు మట్టి నమూనా పరీక్షల గురించి కూడా మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం. సో ఇది ఏంటిది అంటే మిగతావన్నీ పంటలు పండించుకోవడము ఇవన్నీ కూడా మనము పక్కన పెడితే, పంట దిగుబడి ఇవన్నీ పక్కన పెడితే మనము ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది నేల యొక్క పరిరక్షణ కదా. సాయిల్ హెల్త్ అంటే నేల యొక్క ఆరోగ్యమే మన ఆరోగ్యం. కాబట్టి నేల ఆరోగ్యాన్ని ఎట్లా పెంపొందించుకోవాలో వీటి గురించి మనం కొద్దిసేపు మాట్లాడుకుందాము. సో ఇందులో సాయిల్ టెస్టింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మట్టి నమూనా పరీక్ష విధానము మీ అందరికీ తెలుసు కదా, ఎట్లా తీసుకోవాలి శాంపుల్ అనేది ఐడియా ఉంది కదా. మట్టి నమూనాలు మీరు ఎప్పుడైనా కానీ మే నెలలో మనం పంటలన్నీ తీసేసిన తర్వాత ఎండాకాలం స్టార్ట్ అయినప్పుడు మే నెల స్టార్టింగ్ ఆ సీజన్ లో బాగా పంటలన్నీ తీసేసి అవశేషాలు ఏమీ లేని సమయంలో మనం అప్పుడు మట్టి నమూనా పరీక్షలు అనేది మనం మన పొలంలో తీసుకోవాలి. తర్వాత మనకి సపోజ్ ఒక 4-5 ఎకరాలు ఉందనుకోండి, 4-5 ఎకరాలలో ఎకరం చొప్పున తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి మన బిడ్డ ఎట్లుందో అర్థమవుతుంది కదా, అంటే మన నేల ఎట్లుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి మొత్తం 4 ఎకరాల నేల ఒకేలాగా ఉంది అనుకుంటే 4-5 ఎకరాలకి ఒక శాంపుల్ తీసుకున్నా సరిపోతుంది. 4 ఎకరాలకి 4 శాంపుల్ తీయవలసిన అవసరం లేదు. అంటే ఏంటిది 4 సపరేట్ లేదన్న ఉద్దేశం. ఇప్పుడు సపోజ్ మీకు 1 ఎకరం ఉన్నా 2-3 ఎకరాలు ఉన్నా మీరు ఏం చేస్తారంటే జెడ్ ఆకారం ఉంటుంది కదా, జెడ్ ఆకారంలో మనము ఎంచుకొని జెడ్ ఆకారంలో అక్కడక్కడ మనం ఒక 4-5 శాంపుల్ 4-5 చోట్ల తీయాల్సిన అవసరం ఉన్నది.